అవతార్ మెహర్ బాబాకి జై. నా పేరు వెంకట మల్లికార్జున దేవర, అందరూ మల్లిక్ అని అంటారు. అయితే నేను బాబా పరిధిలోకి ఎలా వచ్చాను అన్నది సుధాకర్ గారు నన్ను అడుగుతాను. నేను మీ ముందుకు వచ్చాను. అయితే అందరూ పేరెంట్స్ ద్వారాగా అందరూ పిల్లలు అందరూ వస్తుంటారు. అయితే మా ద్వారాగా మా పేరెంట్స్ బాబా పరిధిలోకి రావడం జరిగింది. అదే నా వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల లోపు నుండి కూడా బాబా పాటలు అప్పుడు నాకు అంత టచ్గా తెలియదు, ఎవరు తెలియదు కూడా. అప్పుడు సినిమా పాటలు ఏ పాడుతున్నారు, మా నాన్నగారు స్నేహితులు ఒక ఆయన వచ్చి మీ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు, ఒకసారి మెహర్ బాబా సెంటర్కి పంపండి అని మా నాన్నగారిని అడిగితే, అబ్బాయి మెహర్ బాబా అది మాకు నమ్మకం లేదు, మా అబ్బాయిని అది పంపనని మా నాన్నగారు అనడం జరిగింది. అయితే మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, ఒకసారి అని పంపండి అని. సరే తీసుకెళ్ళండి. ఒక ఆదివారం మా నాన్నగారు పర్మిషన్ ఇస్తే నేను మా తమ్ముళ్ళని మేము అందరం కలిపి ఒకసారి బాబా సెంటర్కి వెళ్ళాం. ఆ రోజు బాబాని దర్శించిన తర్వాత మాకేమీ అర్థం అవ్వలేదు. ఆ రోజు ప్రసాదం మాత్రం బాగా చేతి నిండా పెట్టారు. మా పిల్లలు 10 ఏళ్ళ వయసు కదా, ప్రసాదం మాత్రం బాగా పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నుంచి మనం బాబా మందిరానికి వెళ్దాం, అందరం కలిసి మన ఇదివరకు శివాలయం గుడికి వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు మన మెహర్ బాబా గుడికి వెళ్దాం, ఇంట్లో మాత్రం చెప్పొద్దు మనం అని అనుకుని మేము అందరం ప్రతి ఆదివారం సెంటర్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు బాబ్జీ గారు సెంటర్లో పాటలన్నీ పాడేవారు. ఒక ఆదివారం మా నాన్నగారి స్నేహితుడు ఒక పాట నేర్చుకో, వచ్చే ఆదివారం నీతో పాడిస్తాను అనేమో ఆయనేమో అన్నారు. అప్పుడు బాబ్జీ గారు అవతారమూర్తి నీవన్న పాట పాడుతుంటే ఆ పాట రాసుకుని నేను వచ్చే ఆదివారం నేను పాడటానికి ప్రిపేర్ అయ్యానని చెప్తే అప్పుడు ఆయన పాడమని నాకు పర్మిషన్ ఇస్తే బాబ్జీ గారు ముందు కూర్చుని నేను పాడటం జరిగింది. అప్పుడు మా సెంటర్ ప్రెసిడెంట్ గారు వైవి నరసింహారావు గారు నన్ను ఎత్తుకుని అది చాలా బాగా పాడాడు బాబు అని నా చేతి నిండా ప్రసాదం, చాక్లెట్స్, మిఠాయిలు అన్నీ ఇందాక పెట్టారు. అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది, ఇంకా ఆదివారం కంటే రోజు వెళదామని బాబా సెంటర్కి. అయితే ప్రతిరోజు బాబా సెంటర్కి వెళ్ళడం, అది పాటలు నేర్చుకోవడం, రాసుకోవడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత మా సెంటర్ ప్రెసిడెంట్ గారు శాపన్ రాజు గారు కూడా మాకు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కావాలా అని అడిగి ఒక డోలక్కని అన్నీ ఇచ్చారు. అప్పుడు మాకు పాటలని ప్రయత్నం చేసుకోవడం, బాబా పాటలు పాడటం, అలాగే బాబా సెంటర్లో ఒక భజన బృందంగా ఏర్పడ్డాం. అంటే బాబ్జీ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము మళ్ళీ ఒక భజన బృందంగా ఏర్పడి బాబా సంకీర్తన చేసే అవకాశం మాకు కల్పించాడు బాబా. అంటే బాబా పరిధిలోకి రావడానికి గల కారణం ఏంటంటే బాబా నిర్ణయించుకుండా ఏ తరానికి ఏ అవసరాలకి ఎవరు అవసరం అన్నది బాబా నిర్ణయించడం కనుక నన్ను ఒక పనిముట్టుగా ఉపయోగించుకొని నేను భావిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. Over
Thank you.